ఎవ్రీ ఫ్రైడే సేక్రెడ్ హార్ట్ ప్రేయర్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, సేక్రెడ్ హార్ట్ ప్రేయర్ చేస్తారు. We lost lot of money, property, cash, gold, valuables, antiques, the loved ones. Why? We should not miss our loved ones. Loved ones. అంటే రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోవడం. It can be divorce, it can be anything. Yes. మనకి పుట్టిన వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజన్ మ్యారేజ్, అంటే వేరే కులం వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకుంటే మనకు కోపం వచ్చి ఆస్తి మొత్తం వాళ్ళకి ఇచ్చేసి ఇంకా నీకు నాకు సంబంధం లేదు అని వాళ్ళతో కూడా రాయించుకొని మనము రాయిసి ఇచ్చేసి రైటింగ్లో ఇంత కోపంగా ఎందుకో విరక్తిగా బిహేవ్ చేస్తాం. ఎందుకు అంత కోపం వస్తుందో తెలీదు, వస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ కోపాలు తాపాలు కొన్ని రోజులే, టెంపరీ. ఈ టెంపరీ కోపాలు తాపాలు యొక్క రిపర్కషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ పర్మనెంట్గా ఉంటాయి. కోపం వెళ్ళిపోతుంది, టెంపరీ కదా, కానీ ఎఫెక్ట్ మాత్రం ఎప్పటికీ. సో ఐ రిక్వెస్ట్, ఐ గివ్ ఎ వార్నింగ్ అండ్ థ్రెటన్ టు మై ఫ్రెండ్స్, వెల్ విషర్స్ టు కీప్ క్వైట్. కోపాలు వచ్చినప్పుడు మౌనంగా ఉండండి. కోపంగా ఉన్నప్పుడు డోంట్ టాక్ రబిష్, జస్ట్ కీప్ క్వైట్. డోంట్ ఈవెన్ డూ యర్ ఫోన్ కాల్, డోంట్ ఈవెన్ గివ్ ఎ వాయిస్ మెసేజ్, డోంట్ ఈవెన్ గివ్ ఎనీ టెక్స్ట్. ఇప్పుడు చాలా అప్డేటెడ్ టెక్నాలజీ వల్ల రిలేషన్షిప్స్ మొత్తం కంప్లీట్గా ఫుల్లీ డ్రై అయిపోయి స్ట్రెయిన్ అయిపోతున్నాయి. ఒకప్పుడు చాలా బాగుండేది, అప్పుడు టెక్నాలజీ ఇలా లేదు. బికాజ్ ఆఫ్ వాట్సాప్, సైబర్ క్రైమ్స్, నా బ్యాంక్ అకౌంట్లోంచి నీ బ్యాంక్ అకౌంట్లోకి నువ్వు ఏడుస్తున్నావు అని నేను పడేస్తే మొత్తం దొబ్బేసి మొత్తం ఖాళీ చేసేసి ఎంటీ చేసి మహానటి సావిత్రి బ్లాంక్ చెక్ ఇస్తే 10 రూపాయలు 20 తీసుకుంటారనుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారు బంజారా హిల్స్లో ఆమె డబ్బుతో ఇల్లు కట్టారు. బ్లాంక్ చెక్ అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇచ్చి. అఫ్కోర్స్ ఆయనకుండే ఎక్స్ప్లెనేషన్స్ ఆయనకుండే. ఆయన ఏమంటారు, నేను నీతో ఒక సినిమాలో ఫ్రీగా నటించాను, ఎస్, నేను నువ్వు చెప్పావని 2-3 సినిమాలు సైన్ చేశాను, వాళ్ళు బహుశా నీకు ఇచ్చారేమో రెమ్యూనరేషన్, నాకు ఇవ్వలేదు. హీ హ్యాస్ హిజ్ ఓన్ రిప్లైస్, వాట్ ఎవర్ మే బీ ద రిప్లై. ఆమె దగ్గర పనిచేస్తున్న మేనేజర్స్ కూడా బినామీ పేరుతో ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుందని వాళ్ళ పేర్ల మీద, వాళ్ళ పెళ్ళాల పేర్ల మీద మెడ్రాస్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్, విల్లాస్ వాళ్ళ పేరు మీద రాస్తారు. వాళ్ళు ఉన్న పళ్ళంగా ఇప్పుడు అమ్మేస్తే ఇల్లు మేము ఎక్కడికి వెళ్ళాలి, మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్తాం అని వాళ్ళ పెళ్ళాల పేరు మీద ఈమె ఊరికే ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది రాసిన బిల్డింగ్స్ అన్నీ కబ్జాలో, గ్రాబింగ్లో, కస్టడీలో, పొజిషన్లో పెట్టుకొని ఆమెకు ₹1 కూడా ఇవ్వలేదు. కనీసం విశ్వాసం లేదు. ఈ విధమైన చుట్టాలు, బంధువులు, రాబంధుల్లా ఆ సీతామనోహరి దాని 2 కొడుకుల శవాలు వెళ్ళాలి, భారతి, మాధవి వాళ్ళ పిల్లల శవాలు వెళ్ళి గొడ్రాళ్ళయి, విధవరాళ్ళయి, రవీంద్రబాబు గారి ఉంపుడుగత్తె కేజీహెచ్ నర్స్ జ్యోతి అండ్ దాని పిల్లల శవాలు, రజని, సుజని మట్టి కొట్టుకుపోయి, కృష్ణప్రియ సర్వనాశనమై గొడ్రాళ్ళయి విధవరాళ్ళు అవుతారు రిహపరాల్లో అర్జెంట్లీ ఆన్ దిస్ స్పాట్ ఇమీడియట్ విత్ దేర్ ఓన్ ట్రిక్స్. ఇన్ రియాలిటీ along with శ్రావణి, అరుణం, సూర్య అండ్ దేర్ పేరెంట్స్ అంతమైపోతారు రిహపరాల్లో విత్ దేర్ ఓన్ ట్రిక్స్. ఎస్, మాకు రావాల్సిన 110 కోట్లు మాకు వస్తాయి రిహపరాల్లో అర్జెంట్ ఇంటూ అవర్ హ్యాండ్స్, కస్టడీ, పొజిషన్. దేవుడు అనేవాడు ఉన్నా, ఒకవేళ లేకపోయినా, ఎందుకంటే మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, సాక్ష్యాధారాలు ఉన్నాయి.
కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. వసంత్ నగర్ 674 హౌస్ ఇన్ కుకట్పల్లి ఐడిపిఎల్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీలో మా అమ్మ నాన్నని చంపేసి ఫ్రీగా పుక్కానికి బేవర్స్గా ఉండి దొబ్బేసారు ఇల్లు. మా నాన్నని చంపేసి ఫ్రీగా ఐడిపిఎల్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ₹1,00,00,000 కొట్టేశారు. పుష్ప దాని పిల్లల శవాలు వెళ్ళి అందరూ బూడిదవుతారు. ఏమిటి కొరత అని 1000 మందితో సింధుని పాపం కాపురం కూడా చేయించి సంసారం చేయించి రోజు 1000 మంది మగవాళ్ళతో సింధుని. కోటేశ్వరరావు వాడి పిల్లలు మీ ముక్కు మీ చెవులు కోసి మరి అంటే కోటేశ్వరరావు పిల్లల ముక్కులు చెవులు కోయబడి కోసి మరి వాళ్ళని పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నారు. జాగ్రత్త. మాకు కొన్ని కళ్ళు నుంచి రావాల్సిన 20 ఎకరాలు భరణం ఆభరణం ఇచ్చిన కట్నం రిటర్న్ ఆఫ్ డౌరీ మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్. టీడీపీ అంతమై బీజేపీ భూస్థాపితమై జనసేన సర్వనాశనం అవ్వాలి. ఇహపరాల్లో అర్జెంట్లీ ఆన్ దిస్ స్పాట్ ఇమీడియట్ విత్ దేర్ ఓన్ ఫిక్స్. వైఎస్ జగన్ సీఎం పోవాలి.